హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజైతే నాకు ఈ బ్రెడ్ టోస్ట్ తినాలనిపించేసి నేనైతే చేసుకుంటాను. మీరు కూడా చూసి మీ ఇంట్లో చేసుకోండి. ఒక బాండ్లీ పెట్టేసి దాంట్లోకి అయితే గ్రీన్ కలర్ ఉండే బీన్స్ వేసేసి బాగా ఫ్రై చేసేసి మళ్ళీ అందులోకి అట్లానే స్వీట్గా ఉండే స్వీట్ కార్న్లు అండి, అవి కూడా వేసేసుకోండి. బాగున్నాయి కదా, చూసేకి బాగుంటాయి లేండి, స్వీట్గా ఉంటాయి కదా. బాగా ఫ్రై చేసుకునేయండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలోపే దాంట్లోకి బంగాళదుంపలు, అదే మా స్టైల్ అయితే ఉర్లగడ్డలు వేసేసుకునేసి బాగా ఫ్రై చేసేసి దాంట్లోకి అయితే అల్లం ముద్ద, టేస్ట్ ఉండాలి కదా మరి, అల్లం పడుకుంటే ఏం బాగుంటుందండి బ్రెడ్ టోస్ట్. అలాగే దాంట్లో గ్రీన్గా ఉండే బెల్ పెప్పర్స్ అట్లా వేసుకొని దాంతోపాటే ఉల్లిపాయలండి చిన్న కట్ చేసుకోండి. ఉల్లిపాయలు అట్లా వేసుకునేసి ఎర్రగా ఉండే కలర్ఫుల్గా ఉంది కదా క్యారెట్, దాన్ని కూడా అట్లా వేసుకోండి. దాంతోపాటు బాగా ఫ్రై చేసుకునేసి అన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు సిమ్లో పెట్టుకొని, స్టవ్ మాడిపోతే కష్టం కదా, కష్టపడి చేసుకుంటాను బేకరీ స్టైల్లో బ్రెడ్ టోస్ట్. బాగుండాలి కదా, తింటే ఉండాలి కదా, మనం కూడా ఉండాలి కదా. ఉండాలి కంటే బాగా చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకునేయండి. దాంట్లోకి కొంచెం గ్రీన్గా ఉండి హెల్త్, మన ఆరోగ్యాన్ని బాగుంచే ఏం వేసుకోవాలి, కూరాకు, మేమైతే సబ్బాక్స్ అంటాం అంతా. మళ్ళీ దాంట్లోకి టమోటో ముక్కలండి బాగా వేసుకునేసి బాగా కలిపేయండి. బాగా సిమ్లో పెట్టుకొని కలిపేసినాక దాంట్లోకి మనం వేసుకోవాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఉప్పు. ఉప్పు లేకపోతే పడుతుందా మనకి, టేస్ట్ అయితే ఉంటుందా, ఉండదు కదా. ఉప్పు అయితే వేసుకునేసి బాగా కలిపి పెట్టుకునేయండి. ఎందుకు ఇన్ని వెజిటేబుల్స్ వేస్తున్నాము మీకేమన్నా అర్థమవుతుందా? ఈ కాలంలో అయితే అది అదొక కార్డియాక్ అరెస్ట్ అంట, అదైతే వచ్చేస్తుంది. వెజిటేబుల్స్ అన్న ఈ రకంలో తీసుకుంటే ఏమవుతుంది, హెల్త్ అయితే బాగుంటుంది. కాస్త కూస్తా ఉండాలి కదా మరి, చాలా ఏండ్లు. అందుకే ఈ సజెషన్స్ అయితే ఇస్తూ ఉంటాం. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకోండి, ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇష్టం ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ కూడా చేసుకోండి, కష్టమేం లేదు కదా. బాగా షేర్ చేస్తే మాకు సపోర్ట్ ఇచ్చినట్లుంటుంది. మేము ఇన్ని వీడియోలు ఎన్నైనా చేసుకోవచ్చు కదా. మర్చిపోయారు, అట్లా కారం కూడా వేసుకోండి దీంట్లోకి, లేకపోతే బాగుండలే కదా. బాగా కారం వేసుకునేసి బాగా అట్లా ఎట్లయినా కలుపుకోండి. బాగా వేడెక్కిపోతుంది. కలుపుకున్నాక మళ్ళీ ఏం చేయాలి, మన దగ్గర ఉండే గరం మసాలానో చికెన్ మసాలానో ఏందో ఒకటి యాడ్ చేసుకోవాలి. నేనైతే చికెన్ మసాలా వేసుకుంటా అన్న, మీకైతే ఆప్షన్స్ పెట్టేసినానండోయ్. మీకు ఇష్టం వచ్చిన ఫ్లేవర్ వేసుకోండి, ఎట్లనా చేయండి. మస్తు గుండెలా చేసుకోండి. దాంట్లోకైతే మీకు ఇష్టమవుతుందో లేదో, నేనైతే మ్యాగీ మసాలా వేసుకున్నా, నాకైతే ఫేవరెట్. మరి మీకు కామెంట్లో చెప్పండి ఫేవరెట్ అయితే. బాగా ఫ్రై చేసుకునేసి దాంట్లోకి వైట్ పెప్పర్ పౌడర్, మళ్ళీ టమాటో సాసు, సోయా సాసు, అట్లనే చిల్లీ సాస్, గ్రీన్గా ఉంటుంది కదా, అందుకనేసి చిల్లీ సాస్ కొంచెం వేసుకునేసి బాగా అంతా వెజిటేబుల్స్ పట్టేటట్లా ఏం చేయాలి, ఫ్రై చేయాలి. మీరు కూడా బాగా చేసుకోండి. అన్నీ లిమిట్లో వేసుకోండి, కొంచెమే వేసుకోండి. టేస్ట్ అయితే అబ్రహో బాగుంటుంది. అట్లా అన్ని వెజిటేబుల్స్ బాగా దగ్గరకు వచ్చాక, బాగా ఫ్రై అయ్యే వరకు ఏం చేయాలి, ఫ్రై చేసుకోవాలండి. మళ్ళీ బాగా ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసేసి మన ఇంట్లో ఉండే పాన్ పెట్టుకొని, మీరు ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తారో ఆ ఆయిల్ని పాన్ పైన వేసి ఇలా రబ్ చేసి పాన్ అయితే హీట్ వచ్చే వరకు పెట్టుకోండి. దాంట్లోకి మనం బేకరీ నుంచి తెచ్చుకున్న బ్రెడ్ పీసెస్ స్లైసెస్ అలా పెట్టేసి బాగా రబ్ చేసి
దాన్ని మాడిపోకుండా రెండు వైపులు సమాగా ఏం చేయాలి, కాల్చుకోవాలి, లేదంటే హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్నాక ఏం చేస్తాం, టూ సైడ్స్ కూడాను బాగా హీట్ చేసుకోవాలి. అలా ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆ పక్క ఈ పక్క తిప్పి తిప్పి కాల్చుకోవాలి. కాల్చుకునేసినాక అప్పుడే అయితే అన్ని గ్రీన్ వెజిటేబుల్స్, హెల్తీ వెజిటేబుల్స్ వేసి ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని అయితే ఆ బ్రెడ్ స్లైసెస్ మీద పెట్టేసి, ఇంకొక పక్క కాలిన బ్రెడ్ స్లైట్ అయితే తీసేసి దాని మీద పెట్టేస్తే ఇంకేముంది, మన రుచికరమైన ఏం రెడీ అయింది, అదే బ్రెడ్ టోస్ట్ అండి. బాగా పట్టేలా బ్రెడ్ స్లైసెస్ని ప్రెస్ చేసి రెండు పక్కలైతే సమానంగా కాల్చుకోవాలి. ఎలాగా సమానంగా. అర్థమవుతుందా నేను చెప్పేది మీకే? అర్థం కాకపోతే అగైన్ వీడియో చూడండి, నష్టమేం లేదు కదా. ఇలాగైతే కాల్చుకునేసి తీసేసి ఎక్కడికి, ప్లేట్లోకి తీసి పెట్టేసి ఇంకా మనకి ఇష్టమైన వాళ్ళకి ఏముందండి, సర్వ్ చేయడమే. ఇంకా మనం ఇదంతా చేసేది ఎవరి కోసం చెప్పండి, మనకి ఇష్టమైన వాళ్ళ కోసమే కదా. అట్లే మన కోసం కూడా, మనకి ఇష్టమైన వాళ్ళు బాగుండాలంటే మనం కూడా బాగుండాలి కదండి చేయడానికి. నేనైతే ఎత్తుకొని పోయేసి నా పప్పీకి అయితే